శంకర్ వెన్నెల శోభనం విషయంలో నాగమ్మ కలలు కంటూ ఉంటుంది. శంకర్ ఖచ్చితంగా వెన్నెల చేత సంతకం పెట్టిచ్చేస్తుంటాడు. ఇక ఆస్తి మొత్తం నాదైపోతుందని ఒక ఊహలోకి వెళ్ళిపోతుందనమాట. కానీ వాస్తవానికి నాగమ్మకి పెద్ద షాకే ఎదురవుతుంది. ఎందుకంటే శంకర్ చేతికి ఆస్తి పేపర్లు అలాగే పాలిచ్చి పంపించింది కదా ఈ నాగమ్మ. అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. నువ్వు సంసారం అయితే చేయకూడదు, కానీ సంతకం అయితే పెట్టించాలి, ఇదే నీకు నీ ముందున్న లక్ష్యం అని అయితే చెప్పి పంపిస్తుంది. మామూలుగా వాళ్ళిద్దరు గదిలోకి వెళ్ళిన తర్వాత నాగమ్మ ఏం ఊహించుకుంటుంది అంటే, శంకర్ నా మాట ఎప్పుడు కాదనడు, నా మాటని ఎలా నిలబెట్టాలి అని చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వెన్నెలతో ఆ పాలు తాగిచ్చేస్తుంటాడు. తను బుజ్జగిచ్చో లాలించో తనతో అయితే ఆ పాలు తాగిచ్చేస్తుంటాడు. నేను అనుకునేది నెరవేరిపోయి ఉంటుంది అని చెప్తూ ఉంటే, ఈ కేశవ మాత్రం నాకు డౌటే, వాడు మాత్రం ఖచ్చితంగా వెన్నెల అందాన్ని చూస్తూ మైమర్చిపోయి వాళ్ళిద్దరూ కలిసి ఒకటైపోతారు, నాకు మాత్రం చిప్ప చేతిలో పెట్టేలాగున్నావు నువ్వనైతే అంటూ ఉంటే, అలా ఎందుకు ఆలోచిస్తూ ఉంటావు, నాకు నీ మీద కన్నా ఆ శంకర్ మీదే నమ్మకం ఎక్కువ, నా మాటను ఖచ్చితంగా నిలబెడతానని అయితే అనుకుంటుంది. అయితే శంకర్ కూడా ఈ నాగమ్మ మాటల్ని మైండ్లో పెట్టుకొని ఇక వెన్నెలతో మంచిగా క్లోజ్గా మాట్లాడుతున్నట్టు, ప్రేమగా చాలా రొమాంటిక్గా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు అనమాట. పాపం వెన్నెల ఏంటి నిజంగానే మారిపోయాడేమో, తను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడేమో అన్నట్టు అనుకుంటుందా. ఇక వెన్నెల కూడా తను చేసిన వంటని తినిపిస్తూ ఉంటుంది. జిలేబీ తీసుకొచ్చి తిను అనేది అంటూ ఉంటే, ఇక ఈ శంకర్ తినిపించు, ఆ మాత్రం తెలీదా, ఇలాగేనా ఇచ్చేదనైతే అంటూ ఉంటే, ఇక వెన్నెల కూడా తినిపిస్తుంది అనమాట. ఆ తినిపించడంలో ఇతగాడికి పొరమాలి అది కాస్త కొంచెం గొంతులో ఇరుక్కున్నట్టుగా ఉండి, ఇక అప్పుడు వెన్నెల నీళ్ళకు బదులు పాలు ఇచ్చేస్తుంది. ఆ పాలు కూడా ఏంటి, నాగమ్మ కల్పించిన పాలు. వెన్నెలని కొంచెం మైకంలో ఉంచినట్టు ఉంచి శంకర్ చెప్పిన మాట వినేలాగా చేసి అలాంటి మత్తు మంది అయితే దాంట్లో కలుపుంటుందన్నమాట. ఆ పాలు తాగింది ఇక ఈ శంకరే కాబట్టి ఇప్పుడు వెన్నెల ఎలా చెప్తే అలాగా వినేలాగా శంకర్ మారిపోతాడు. అందులోనూ వెన్నెల మనం ఇందాక గేమ్లో ఒక మాట అనుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలన్నమాట అనేది అంటూ ఉంటే తల అడ్డంగా ఊపుతుంటాడు. అదేంటి వినవా అంటే వింటాను అన్నట్టు సరే అన్నట్టు ఊపుతాడనమాట. కానీ తాగిన పాలు పనిచేస్తున్నాయి ఏమో కానీ మైకంగా మత్తుగా అలా అంటూ ఉంటే ఈ వెన్నెల ఏమనుకుంటుంది అంటే, తనకి ఇష్టమేమో, ఇక ఇద్దరం కలిసిపోదాము, భార్యాభర్తలుగా ఉందామా అని వెన్నెల అడుగుతుంది. ఆ పాలు తాగిన మత్తులో శంకర్ నువ్వేదంటే అదే, నువ్వేం చెప్తే అదే, ఈరోజు నీకే నేను దాసోహం అంటూ మాట్లాడుతూ ఉంటానమాట. ఇదేంటి శంకర్, నువ్వేనా అసలు అందరి ముందు నాకు అసలు శోభనమే ఇష్టం లేదన్నావు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, దొంగ, నువ్వు పైకి కనిపించవు కానీ పైకి ఆంజనేయ స్వామి భక్తుడివి అంటావు, కానీ చిలిపి చేష్టలు మాత్రం లోపల అలాగే దాచుకున్నావా అంటూ, ఇంకెందుకు మరి ఆలస్యం, లైట్ ఆఫ్ చేద్దామా అంటూ వెన్నెల కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని శంకర్ని ముగ్గులోకి దింపుతుంది. ఇద్దరు భార్యాభర్తలుగా కలిసిపోతారు.